హాయ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఐడియాస్ మావి, సక్సెస్ మీది, శ్రమ మీది, డబ్బులు మావి. మరి మన వీడియోకి వచ్చేసరికి అద్దె ఇల్లు వద్దు, సొంత ఇల్లు ముద్దు. ఎవరైతే అద్దె ఇళ్ళల్లో ఉంటున్నారో ఆ తల్లిదండ్రులకి నేను చెప్పేది ఏంటంటే, మీ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయకండి. మరి ఒకవేళ చేసిన పిల్లల్ని మాత్రం కననీయకండి. ఎందుకంటే అద్దె ఇంట్లో ఉండి మనం పడుతున్న బాధలని వచ్చే కోడలు కానీ, మనవళ్ళు కానీ, అల్లుళ్ళు కానీ పడకూడదు. మన సొంత ఇల్లు నిర్మించుకున్న తర్వాతే అద్దెైనా పిల్లలైనా. మనకు తెలుసు, మన యొక్క సంపాదనలో మొత్తం అద్దెకే కట్టాల్సి వస్తుంది. నెల వస్తే భయము, ఆందోళన, టెన్షన్. మనం తినటానికి కూడా లేకుండా అద్దె కట్టిన సందర్భాలు ఉన్నవి. ఎన్ని ఇబ్బందులు వాళ్ళకి మనం పెట్టొద్దు. మరి ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం మనం కొత్త కొత్త వస్తువులని ఏదైనా కొనుక్కున్నా, మరి ఏదన్నా ఫ్రిడ్జ్ కొన్నా, టీవీ కొన్నా ఇంటి ఓనరు కన్నేస్తారు. నా ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇల్లు బాగా కలిసి వస్తుంది, సంపాదించుకుంటున్నారు, అద్దె పెంచటమో లేకపోతే ఇల్లు ఖాళీ చేయించటమో జరుగుతుంది. ఇన్ని ఇబ్బందులు. ఇల్లు వెతకాలంటే ఎంత కష్టమో. పని మానుకొని వారం బజార్లమ్మటి పిచ్చెక్కిన వాడిలా మనసు చంపుకొని కనపడ్డ ప్రతి ఒక్కరిని ఇల్లు ఖాళీ ఉందా, ఇల్లు ఖాళీ ఉందా అని మనం మానవత్వాన్ని మర్చిపోయి అడగాల్సిన సందర్భం. కాబట్టి ఇన్ని ఇబ్బందులు, ఇన్ని సమస్యలు ఉంచుకొని మనం పెళ్ళిళ్ళు చేసినా వాళ్ళు హ్యాపీగా, సంతోషంగా ఉండరు. కాబట్టి సొంత ఇల్లు నిర్మాణం చేసుకున్న తర్వాతనే మరి పెళ్ళిళ్ళు కానీ ఏదైనా కానీ చేసుకుంటే బాగుంటుందని నా యొక్క విన్నపం. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుసుగా మన మేనరిజం. మరి గేమ్లో గోలు కొట్టాలి, గుడిలో గంట కొట్టాలి, మన వీడియోలన్నిటికీ లైక్ కొట్టాలి. బాయ్. అద్దె ఇల్లు వద్దు, సొంత ఇల్లు ముద్దు.